సందర్భంగా పోయిన వారంలోన మనం అనుకునే విధంగా ఉసిరి చెట్టు నాటే విధంగా అనుకున్నాము. అదేవిధంగా ఈరోజు శుభకార్యం అనుకున్నాము. మనము ఇదే విధంగా మనము రేపు పొద్దున కూడా ఇదే విధంగా ఐకమత్యంతో ఉండి దాదాపు 100-150 మంది ఐకమత్యంతో ఉండి మనమందరం కలిసి కార్తీక వనభోజనాలకి మనం ఈరోజే కాదు ఇంతకుముందు 2 నెలల నుండి ప్రధానంగా అనుకున్నాము. కాబట్టి అదే దీన్ని మనం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఒకనే కాదు, ఎందుకంటే ప్రతి వారం చెప్పి నేను గ్రేట్ ఏం కాదు. మన రెడ్డి సోదరులకు నమస్కారం. మన రెడ్డి సోదరి సోదరిమణులకు నమస్కారము. మనం రెడ్డి అనే సంఘము ప్రతి చూసాం. మొన్ననే కడప జిల్లాలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ముందుకు కానీ మనం దోంలో కూడా ఇప్పటికే కాదు, ఇంతకుముందు మనం వనభోజన కార్యక్రమం అసలు ఎక్కడ జరిగిన రీతిలో బ్రహ్మాండంగా చేసినాం. ఆ రోజు అంత సక్సెస్ఫుల్ అయింది. ప్రతి రెడ్డి సోదరు కూడా పక్కన తాలూకాలు కూడా మెచ్చుకోవడం జరిగింది మనకి. కానీ తర్వాత కార్యక్రమంలో నిదానంగా దాన్ని కొంచెం ఎందుకో ఏ కారణాలు కానీ కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. అంటే మనం కొంచెం ఊరుకోరు సహకరించుకోకను వేరే కారణాలు కానీ విషయం ఏంటంటే ఇప్పుడు మనకు అన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని బలోపేతమవుతున్నాయి. మన సంఘం మాత్రం ఒక అడుగేస్తుంది, 2 అడుగులేకే మనం వెనక్కిపోతున్నాం. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ప్రతి రెడ్డి సోదరుడికి అంటే చిన్న పెద్ద అని రిక్షాదొక్కే కార్మిక కూలీ కార్డు నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరూ సమానత్వం. రెడ్డి అనే అక్షరం ఉండేవాడు మనం అందరూ సమానం. దీంట్లో మనకి రాజకీయాలు కాదు, ఇంకోటి కాదు, ఒక సంఘం. ఇది కుల సంఘం. ఈ కుల సంఘంని మనం బలోపేతం ఎంతో బలోపేతం చేస్తుంది. కాబట్టి రేపు కార్తీక భోజనాలకి దీన్ని ఒక స్టెప్గా తీసుకొని ఒక్కడే ప్రతాప్ రెడ్డి చేస్తున్నాడో నందిరెడ్డి చేస్తున్నాడో వాళ్ళకి ఏం అని కాదు, అందరూ ఎవరు సహాయ శక్తుల ఆలోచనలు ఒక్కొక్కరు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. అందరి సలహాలు స్వీకరించి ఎట్లయితే మనం స్టెప్ ముందుకు వెళ్ళాలా, ఎట్లయితే మనం బలోపేతం చేయగలుగుతాము అట్లా ముందుకు తీసుకొని దీన్ని రేపు కార్తీక భోజనాన్ని మన తాలూకాలో మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చినారు. మళ్ళీ రెడ్లంతా మళ్ళీ బలంగా ఏర్పడుతున్నారు అనేది ప్రతి కులాలకి అతుకు కులాలు కూడా వాళ్ళు కూడా ఒక బలోపేతమైనారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు కూడా ఒక సంఘం అనేది ఏర్పడినారు. ఏదైనా పంచాయతీలో మన కులస్తులకి ఏదైనా అన్యాయం జరిగితే ప్రతి వాళ్ళు ఒకవేళ నాకి ఇంకోరికి సరిపోలేదు రెడ్డికి అది పక్కన పెడదాం, అది మన వ్యక్తిగత విషయాలు. కానీ సంఘం సవరిపోయిన తర్వాత మన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా ఏ ఇబ్బందులు వచ్చినా మనం వాళ్ళకి సహకరించి న్యాయం చేస్తే ఇంకా 4 మనకు తోడవుతారు. ఊర్లో కూడా మనకి మంచి పేరు వస్తుంది. ఈ సంఘాన్ని ఇప్పుడు భూస్థాపన చేయకుండా ఖచ్చితంగా దీన్ని సహాయశక్తులుగా మనకంటూ ఒక ఆలోచన విధానంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ప్రతి మన రెడ్డి సోదరులకి మన పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా ఉంది. ఇప్పుడు కొంతమంది పెద్దలు చెప్తున్నారు 60-70 ఏళ్ళు ఉన్నోళ్ళు అన్న మీరు తీసుకురండి మేము కూడా వస్తాం అనేది వాళ్ళు కూడా ఆలోచనలో పడింది. మన ఆడవాళ్ళు కూడా అది ఆలోచనలో పడింది దాన్ని. కాబట్టి మీరందరూ మీ కాలు మొక్కుతున్నాను. రెడ్డి సోదరులందరూ దయచేసి దీన్ని వెటికారంగా తీసుకోవద్దండి. ఏదో ఎవరో చేస్తుంటే ఎవరో వెటికారం అనేది పద్ధతి కాదు. వాళ్ళు మన సహాయంతో సహకరిద్దాం కానీ ఏదో నా ఇంటికో నీ ఇంటికో ఇంకోరి ఇంటికి వచ్చేది కాదు సమస్య. ఇది ప్రతి కులానికి కులం అంతే. దీనికి రాజకీయాలకు అతీతంగా ఇంకో వేరే విధంగా అతీతంగా కాకుండా మనం రెడ్డి సోదరులంతా గవర్నమెంట్ చూసి మళ్ళీ పక్క తాలూకాలు కూడా మనం చూసి వాళ్ళు కూడా మన స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా ముందుకు పోతారనే ఆలోచనతో ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ మీకు పాల్గొనడం నమస్కారం. ఇంకెవరైనా మాట్లాడుతున్నారు? జై రెడ్డి, జై రెడ్డి, అందరం చెప్పిన జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి. అట్లా ఉన్నాను నేను. ఆయన అయిపోయింది చెప్పండి.